సంబంధించి అడుగులు వేస్తున్నారు. ఎలాంటి నెయ్యి వాడుతున్నారు, ఎక్కడి నుంచి వస్తుంది, ఏ టెండర్లకు పిలిచారు, బయట ఎంత దొరుకుతుంది, మనకి ఎంతకి ఇస్తున్నారు, తక్కువకి ఇస్తే ఇవ్వడానికి గల ప్రధాన కారణం ఏంటి అంటూ కూడా దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన అన్ని ఆలయాలతో క్వాలిటీ చెక్ అయితే జరుగుతూ ఉంది. నిజంగా అంటే ఒక దగ్గర స్టార్ట్ అయిన అంశము ఖచ్చితంగా ఇది మళ్ళీ మన భక్తులు కూడా అడిగే అవకాశం ఉంటుంది. తిరుమల లడ్డు విషయంలోనే అంత పెద్ద ఎత్తున ఒక సంస్థ ఉంది, వేలాది కోట్ల రూపాయలు దానికి ట్రస్ట్ డబ్బులు ఉన్నాయి, ప్రతిరోజు కోట్ల రూపాయల్లో భక్తులు కానుకలు సమర్పిస్తారు. అలాంటి పెద్ద సంస్థ ఉన్న దాని విషయంలోనే ఇలాంటి అవకతవకలు జరిగాయి అని అంటే మన ఆలయాల్లో జరగవన్న గ్యారంటీ లేదు. కాబట్టి ఇంకొకరు మన వైపు వేలెత్తి చూపేలోగా ఈలోగా మనమే సర్దుకుందాము అంటూ కూడా ఆలయాలు క్వాలిటీ చెక్ చేస్తున్నాయి. ఎక్కడి నుంచి వస్తుంది, వాళ్ళ సామర్థ్యం ఎంత, మనకు అన్ని టన్నుల నెయ్యిని ఇవ్వగలుగుతారా, ఇస్తే బయట దొరుకుతున్న నెయ్యికి వీళ్ళు ఇచ్చే అమౌంట్కి ఎంతవరకు తగ్గించి ఇచ్చారు, దీనివల్ల క్వాలిటీ ఉన్న తగ్గుతుందా, ఇలాంటి అనేక అంశాలను అయితే బేరీజ్ వేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలోని ప్రధాన ఆలయాల్లో కూడా ప్రస్తుతానికి ఈ క్వాలిటీ చెక్లు నడుస్తున్నాయి. దీంతో పాటు గతంలో విజయ డైరీ సంస్థను పక్కకు తప్పించి ప్రైవేట్ సంస్థలకు ఆ వ్యక్తులకు అప్పగించారు. అప్పగించడం వెనుక ప్రధాన కారణం ఏంటి, గవర్నమెంట్ సంస్థ అయిన విజయ డైరీ నుంచి ప్యూర్గా నెయ్యి వస్తూ ఉంటే దాన్ని కాదనుకొని చిన్న చిన్న మొత్తంలో ఇంకొక దగ్గర కొని ఈ అంశానికి సంబంధించి కూడా ఆరా తీస్తున్నారు. విజయ డైరీ కూడా అనేక సార్లు ప్రభుత్వాలకు లేఖలు రాయడం జరిగింది. సంస్థ నష్టపోతుంది, దీనివల్ల చాలా టన్నుల నెయ్యి పేరుకుపోయింది, క్వాలిటీని చెక్ చేసుకోండి, దాని ప్రకారము మాతో మాట్లాడండి అంటూ కూడా లేఖలు రాసింది. ప్రస్తుతం ఉన్న తెలంగాణ ప్రభుత్వం అయితే స్పందించింది. దీనికి సంబంధించి విజయ డైరీ నెయ్యినే వాడాలి అంటూ కూడా జీవో విడుదల చేయడం జరిగింది. ప్రస్తుతం 5 ప్రధాన ఆలయాలకు సంబంధించి అయితే ఆయా ఆలయాలకు సంబంధించి విజయ డైరీ నుంచి నెయ్యి కొనుగోలుకు సంబంధించి ఆర్డర్లు పెట్టడం జరిగింది. మిగతా ఆలయాలు కూడా ఈ నెయ్యి కొనుగోలుకు సంబంధించి ఆర్డర్లు పంపించాలి అంటూ కూడా జీవో విడుదల చేయడం జరిగింది. మొత్తానికి అంటే దేవుడి దర్శనం తర్వాత ఆ దేవుడు మనకిచ్చిన ప్రసాదంగా మనము అక్కడ లభించే ఏ పదార్థమైనా సరే దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తాము. అది ఆయన కృప వల్ల మనకు దక్కింది అనుకుంటూ భక్తులు చాలామంది, అది చిన్న ఆలయమా పెద్ద ఆలయమా ఏదన్నది చూడరు. భగవంతుని దర్శనం అయిపోయిన తర్వాత ఖచ్చితంగా అక్కడ దొరికే చిన్న అరటిపండు ముక్క అయినా సరే దేవుడి ప్రసాదం ఆయన మాకిచ్చింది అనేసి అని భక్తులు ఆ ప్రసాదాన్ని చాలా అంటే మా అదృష్టంగా స్వీకరిస్తూ ఉంటారు. అలాంటి ప్రసాదంలో ఇప్పుడు ఈ కల్తీ అనే కలవరము అనేక ఆలయాలను పట్టిపిడుస్తుంది. దీనివల్ల వెనకాల ఎవరున్నారు, ప్రభుత్వాలతో కుమ్మక్కై చేస్తున్న వాళ్ళు ఉన్నారా, లేదు అంటే వాళ్ళ స్వలాభం కోసము దేవుడు ఏమనుకుంటాడో ఆయనకైనా తెలుస్తుందా, ఎక్కడ ఏంటంటే ఆయనేం లడ్డు రుచి చూడు కదా, ఇంతమందిలో ఎవరు చెక్ చేసుకుంటారు, ఎవరింట్లో ఒక్కొక్కటే కదా ఉండేది అన్న ఈ వెర్రి చేష్టలతోటి టీటీడీని భ్రష్టు పట్టేసిన సందర్భాల్ని మనం ఇప్పుడు చూడడం జరుగుతుంది. కేవలం మాటలు కాదు, అక్కడ ఏం జరిగింది నెయ్యి విషయంలో అన్నది ప్రూఫ్స్తో సహా కూడా తెర మీదకి రావడం జరిగింది. ఇక తెలంగాణ ఆలయాల్లో కూడా ఈ క్వాలిటీ చెక్ జరుగుతోంది. ఇప్పటికే భద్రకాళి ఆలయంలో నెయ్యికి సంబంధించి కావచ్చు, వాడే ముడి పదార్థాలకు సంబంధించి తయారీ విధానము పోటు కేంద్రం ఇవన్నింటినీ పరిశీలించి క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. మా ఇన్పుట్ ఎడిటర్ రాజమౌళి ప్రస్తుతానికి మనకు లైవ్లోకి అందుబాటులోకి రావడం జరిగింది. రాజమౌళి, ఇప్పుడు తెలంగాణలో ఉన్న ప్రముఖ ఆలయాల్లో విజయ డైరీ నెయ్యికి సంబంధించి తీసుకోవాల్సిందన్నట్టు ఆర్డర్ రావడము, వీళ్ళు కూడా క్వాలిటీ చెక్ చేసుకోవడము, అక్కడ శుభపరిణామం అయితే జరుగుతుంది, అడుగైతే పడడం జరిగింది. ఇంకా ఏమేం మార్పులు రాబోతున్నాయి, దీన్ని ప్రభుత్వం ఎలా తీసుకోబోతుంది, డీటెయిల్స్ చెప్పండి. సంధ్య, మొత్తం మీద ఏదైతే భారతదేశ వ్యాప్తంగా అటువంటి ఏదైతే ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూల తయారీలో మొత్తం మీద గోల్మాల్ జరిగింది. అంటే ఎవరు భక్తుడు మొత్తం మీద భక్తుడు బాధపడే రీతిలో పోయిన గవర్నమెంట్ ఏదైతే చేసిందో దానికి సంబంధించి కల్తీ నెయ్యి, ఈ కల్తీ నెయ్యి వ్యవహారం ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా కూడా చర్చించమైంది. వివిధ రాష్ట్రాల లోపల కూడా ఈ నెయ్యి మీద మొత్తం మీద ఎక్కడెక్కడ నెయ్యి వచ్చినా కానీ దాని టెస్టింగ్ కోసం చేస్తున్నారు. అదే నేపథ్యంలో తెలంగాణ లోపల ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఒక్కసారిగా కళ్ళు తెరిచిందని చెప్పొచ్చు. ఎందుకంటే తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన ఆ గవర్నమెంట్కు అనుబంధ సంస్థ అయినటువంటి విజయ డైరీలో మాత్రం ఇప్పుడు నెయ్యి టన్నులుగా నెయ్యి కూరుకుపోయింది. అంటే ఈ నెయ్యిని ఎవరు కొనలేని స్థితిలో ఉన్నారు. ఎందుకంటే గతం లోపల తెలంగాణ లోపల ఏదైతే టెంపుల్స్కి సంబంధించి ఈ టెంపుల్కి సంబంధించిన అధికారులు కావచ్చు, దాంట్లో ఉన్న కాంట్రాక్టర్స్ కావచ్చు, లేదంటే నాయకత్వం అంటే ఒక చైర్మన్, ఆ టెంపుల్ యొక్క చైర్మన్ ఉంటాడు. అంటే ఈవో అంటే తాత్కాలికంగా ఉద్యోగ సంబంధించిన వ్యక్తి, కానీ చైర్మన్ అనేది బయట నుండి వచ్చే వ్యక్తి, అంటే బోర్డుకు సంబంధించిన చైర్మన్. ఈ చైర్మన్ ఏది చెప్తే అది రాజ్యం వెళ్ళింది ఇన్ని రోజులు. అయితే ఇప్పుడు ఏదైతే
ఆ విజయ డైరీకి సంబంధించినటువంటి నెయ్యిని కొనకుండా బయట నెయ్యిని తీసుకురావడం, ఇలాంటి నెయ్యి లోపల ఎలాంటి పరిణామాలు ఎదురవుతున్నాయి, దాని నాణ్యత ఎంత ఉంది దానికి అనేది ఎవరు కూడా టెస్ట్ చేయలేదు ఇప్పటి వరకు. కానీ ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే రేవంత్ రెడ్డి విజయ డైరీని అంటే తెలంగాణ రాష్ట్రానికి అనుబంధంగా ఉన్నటువంటి విజయ డైరీకి సంబంధించి నెయ్యిని మాత్రమే, పాలను మాత్రమే, పదార్థాలను మాత్రమే వాడాలంటూ కూడా ఆర్డర్ ఇష్యూ చేయడం జరిగింది. దాని మీద జీవో కూడా ఇవ్వడం జరిగింది. ఈ ఆర్డర్ మీద తెలంగాణలో ఉన్న దేవాలయాలు ప్రతి ఒక్కటి కూడా ఏదైతే విజయ డైరీని మాత్రమే తీసుకోవాలి, దానికి సంబంధించిన పాలన ఉత్పత్తులు కావచ్చు, లేదంటే నెయ్యిని కావచ్చు తీసుకోవాలని. అంటే ఈ తెలంగాణ లోపల ఇప్పటికీ ఉన్నటువంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలని ఏదైతే వేములవాడ రాజరాజేశ్వర స్వామి, కాళేశ్వరం ముక్తీశ్వర స్వామి కావచ్చు, లేదంటే మిగతా ఏదైతే భద్రాద్రి రాములవారు కావచ్చు, ఇలాంటి అంటే దేవాలయాలకు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఈ నెయ్యిని వాడాలన్నట్టు, ఎవరికి ఆ నెల అంటే రోజుకు ఎన్ని కేజీలు పడుతుంది, ఆ నెలకి ఎన్ని టన్నులు పడుతుంది అనేది మాత్రం వాళ్ళు అంచనా వేశారు. దేనికంటే ఈ నెయ్యిని ప్రత్యేకంగా లడ్డూల తయారీకి మాత్రమే వినియోగిస్తారు, అభిషేకానికి అంటే స్వామివారి అభిషేకానికి కూడా. అంశానికి సంబంధించి మీకు దగ్గరలో ఉన్న ఈవోలతో ఏమైనా మాట్లాడడం జరిగిందా? ఏ ప్రాతిపదికన కొనుగోలు జరుగుతుంది, దీనికి సంబంధించి ఎలాంటి ఆర్డర్స్ ని ఫాలో అవుతారు, లడ్డూ తయారీకి సంబంధించి ఎలాంటి నాణ్యతను పాటిస్తారు, ఈవో దీనికి సంబంధించి అయితే ఖచ్చితంగా ఆయన ఆధ్వర్యంలోనే ఇవన్నీ ఉంటాయి కాబట్టి మీకు సంబంధించి అంటే దగ్గరలో ఉన్న ఈవోలతో ఏమైనా మాట్లాడడం జరిగిందా? ఈ విజయ డైరీ కొనుగోలుకు సంబంధించి వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన రెస్పాన్స్ ఏంటి? సంధ్య, ఇప్పుడు ఏదైతే లడ్డు తయారీకి అని చెప్తే ఏదైతే ఎక్కువ రద్దీగా ఉండేది శని, ఆది, సోమవారాలు, ఈ మూడు వారాల ప్రసిద్ధిగాంచింది వేములవాడ రాజరాజేశ్వర స్వామి టెంపుల్. ఈ 3 రోజులు కూడా అక్కడ భక్తులు ఎక్కువ ఉంటారు కాబట్టి అక్కడ ఎక్కువ నెయ్యి విక్రయిస్తూ ఉంటారు, అంటే కొనుగోలు చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే గతంలో కొంతమేర అంటే బయటి కాంట్రాక్టుల ద్వారా తెచ్చినా కానీ ఇప్పుడు మాత్రం పరిపూర్ణంగా విజయ డైరీని వాడతాము. ఎందుకంటే అక్కడ 100 గ్రాముల లడ్డు మామూలుగా పంచిపెట్టడానికి 100 గ్రాముల లడ్డు, ఇక 200 గ్రాముల లడ్డు అభిషేకానికి సంబంధించి ఉంటుంది. ఈ అభిషేకానికి సంబంధించిన ఏదైతే లడ్డును ఉంటుందో దానికి సంబంధించి ఏదైతే 100 రూపాయలు తర్వాత 20 రూపాయలు ఈ లడ్డు పరిరక్షణ లోప ఇది ఉంటుంది. దీనికి సంబంధించి ఎక్కువ మోతాదులో మాత్రం వేములవాడలో రాజరాజేశ్వర స్వామి టెంపుల్లో విక్రయాలకు చేస్తూ ఉంటారు కాబట్టి లడ్డు కూడా ఎక్కువ మోతాదులో అక్కడ తయారీ అవుతుంది కాబట్టి అక్కడ సుమారుగా ఏదైతే రోజుకు 1500 కేజీలు అవసరం పడుతుంది అనేది ఆ ఈవో తెలపడం జరిగింది. ఇదే నేపథ్యంలోన ఈ కాళేశ్వరం ముక్తీశ్వర స్వామి అంటే కాళేశ్వరానికి ఒక పేరు ప్రత్యేకంగాంచింది. ఎందుకంటే అటు కాశీ ఇటు కాళేశ్వరం 2 పుణ్యక్షేత్రాలు ఏకీభూతంగా ఉంటాయి నేపథ్యంలోనే దక్షిణ కాశీగా పేరు పొందినటువంటి కాళేశ్వరం ముక్తీశ్వర స్వామి టెంపుల్ లోపల కూడా ఇప్పుడు రాబోయే జాతరలకు సంబంధించి అక్కడ ప్రతిరోజు నిత్యమైనా కానీ ఒకే ఒక్క సందర్భంలో అంటే సంవత్సరానికి 3 పర్యాయాలు అంటే సంవత్సరానికి 3 సార్లు అక్కడ జాతర వైభవంగా జరుగుతుంది. అప్పుడు మాత్రం లక్షలలో లడ్డూలు విక్రయిస్తారు. ఈ నేపథ్యంలోనే అక్కడ కూడా సుమారుగా సంవత్సరానికి మాత్రం 120 టన్నులు వినియోగిస్తామనేది మాత్రం అక్కడ కూడా చెప్పడం జరిగింది. అంటే సుమారుగా ఈ నేపథ్యంలోనే మనతో కూడా కొద్దిసేపట్లో జాయిన్ అవుతారు ఈవో అదే మారుతి గారు. ఈ నేపథ్యంలోనే అక్కడ రోజువారీ తయారెంత, ఇదే ఇలాగ చూస్తే మనం ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెంలో రోజువారీ లడ్డు తయారెంత అని చూస్తే అక్కడ కూడా చాలా లడ్డు తయారవుతుంది. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కటి కూడా సంపూర్ణంగా ప్రతి ఒక్కటి కొలమానబద్ధ ప్రకారమే ఉండాలి అనేది మాత్రం ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. ఇక చూస్తే ఏదైతే ఈ నేపథ్యంలోనే టెంపుల్స్ లోపల అత్యధికంగా ఉన్నటువంటి ధరంపూరి లక్ష్మీనరసింహస్వామి కావచ్చు, లేదంటే కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం కావచ్చు, వివిధ అంటే వెంకటేశ్వర స్వామి ఇలాంటి చూస్తే మాత్రం చాలా తయారవుతాయి. ఈ నేపథ్యంలో మాత్రం తెలంగాణ నుంచి వెళ్ళి ప్రత్యక్షంగా ప్రతి ఒక్కరు కూడా ఏదైతే విజయ డైరీకి సంబంధించిన వాడాలి అంటూ గవర్నమెంట్ హుకుం జారీ చేసిన నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా దాన్ని తీసుకోవాలి. ఒకవేళ ఈ తెలంగాణ లోపల విజయ డైరీ ఇప్పటికే గవర్నమెంట్ ఆధీనంలో ఉన్నటువంటి అనుబంధ సంస్థ అయినటువంటి విజయ డైరీని విజయ డైరీ నుంచి ఒక లెటర్ కూడా తిరుమల తిరుపతికి అందివ్వడం జరిగింది. అంటే మేము కూడా ఆ భాగస్వామిలో పాల్పంచుకుండా ఆ దేవదేవునికి మా దగ్గర నుండి కూడా నాణ్యమైన నెయ్యిని అందిస్తామంటూ కూడా టీటీడీ బోర్డుకు కూడా లెటర్ రాయడం జరిగింది. కానీ ఇంకా అక్కడ నుంచి ఆదేశాలు మాత్రం రాలేదు. కానీ ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న దేవాలయాలన్నిటికీ కూడా ఈ యొక్క నెయ్యిని వాడాలంటూ కూడా ఒక జారీ చేసినట్టు మనకు తెలుస్తుంది. అలాగే తెలంగాణ ఆలయాల్లో కొన్ని చోట్ల లడ్డూ పరిణామానికి సంబంధించి లడ్డూ రేటుకు సంబంధించి
నాణ్యతలో కొన్ని అవకతవకలు జరిగాయని బాసర ఆలయాల్లో కూడా గతంలో అంటే కొన్ని కోట్లు గోల్మాల్ అయ్యాయంటూ కూడా వార్తలు మనం చూడటం, దానికి సంబంధించి విచారణ జరగడం ఇదంతా చేస్తున్న నేపథ్యంలో లడ్డూ పరిణామము తెలంగాణ ఆలయాల్లో చాలా మట్టుకు తగ్గింది, క్వాలిటీ కూడా తగ్గింది. అప్పట్లాగా ఆ నెయ్యి స్వచ్ఛత రావట్లేదు అనేసి కంప్లైంట్స్ వచ్చినా పట్టించుకోలేని దాఖలాలు చాలా మనకు ఉన్నాయి. మరి బాసర ఆలయానికి సంబంధించి ఇంకా అలాంటి ఉదంతాలు నడుస్తున్నాయన్న మార్పు వచ్చిందా? ఎస్ సంధ్య, ఇప్పటికే మనం చూసాం ఏదైతే జ్ఞాన సరస్వతి అంటే బాసర ఆ అమ్మవారి సరస్వతి దేవాలయంలో 5 కోట్ల మేర అక్రమాలు జరిగాయంటూ కూడా దాని మీద రైడ్ జరిగి ఆ యొక్క టెంపుల్కి సంబంధించిన అధికారుల మీద చర్యలు తీసుకున్నారు. ఆ నేపథ్యంలో 5 కోట్ల రూపాయలు గోల్మాల్ జరిగింది. ఆ గోల్మాల్ కూడా లడ్డూకు సంబంధించి కావచ్చు, లేదంటే టికెట్కి సంబంధించి కావచ్చు, అంటే వివిధ రకాలుగా ఇవన్నిటికి కూడా సుమారు 5 కోట్ల మేర అవినీతి జరిగింది. ఇదంతా కూడా కక్కిస్తామంటూ కూడా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ చర్యల నేపథ్యంలోనే లడ్డుకు సంబంధించి అంటే గీకి సంబంధించి వాళ్ళు చేసినటువంటి అవినీతి కూడా అందులో లిఖితమైంది. ఈ నేపథ్యంలో వారిపైన కేసులు కూడా అయ్యాయి. దాని మీద ఎంక్వైరీ నడిచింది. 5 కోట్ల మేర తిన్నదంతా కూడా కక్కిస్తామంటూ కూడా అధికారులు ఇప్పటికే వారి మీద కేసులు పెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కొత్తగా పాలక మండలి అక్కడికి భారతీయ వల్ల పాలక మండలి కొత్తగా నిర్మించబడ్డది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఏదైతే బాసర మా సరస్వతి ఆలయం లోపల ఎలాంటి అవినీతి అక్రమాలు జరగకుండా పకడ్బందీ చర్య లోపల ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ కూడా ప్రత్యేకంగా అధికారులను నియమించింది. ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్కరు క్షుణ్ణంగా పరిశీలించండి. అంటే ఏ నెయ్యి ఇచ్చినా ఎక్కడికి ఏది నూనె లాంటి ఏవే వచ్చినా కానీ ప్రత్యేకంగా దాన్ని శ్రద్ధతో చెక్ చేయాలి. ఎంత క్వాలిటీ ఉంది, ప్యూరిఫైడ్ ఎంత ఉంది, దేంట్లో ఏ శాతం ఎంత ఉంది అనేది ఖచ్చితంగా రిపోర్ట్ ద్వారా ఉండాలి. ప్రతిరోజు రిపోర్ట్ తీసుకున్న వెంటనే వారానికి ఒకసారి ప్రతిదీ కూడా గవర్నమెంట్కు సంబంధించి ఆ రిపోర్ట్ను సబ్మిట్ చేయాలంటూ కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి దేవాదాయ శాఖకు మాత్రం హుకుం జారీ అయింది. ఇదే నేపథ్యంలో దేవాదాయ శాఖ మినిస్టర్ సంబంధించి కూడా నిన్న సాయంత్రం చెప్పడం జరిగింది, ఈరోజు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్క గవర్నమెంట్కు సంబంధించిన అధికారి కూడా ఆ దేవాలయాన్ని పరిరక్షించాలని కూడా చెప్తున్నారు. ప్రతి ఒక్కటి కూడా చట్టబద్ధతతో మొత్తం మీద దేనికి అది కులమాన పద్ధతితో ప్రతి ఒక్కటి టెస్టింగ్ అయిన తర్వాత వారానికి ఒకసారి ఆ టెస్టింగ్ రిపోర్ట్లు మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలి. అది కృతంగా అంటే డైలీ చెక్ చేసిన అనంతరం ఆ అధికారి చూస్తాడు. ఆ అధికారి చూసిన అనంతరం అది ఓకే, ఫాస్ట్ టెస్టింగ్ ఓకే అంటే అది అప్పుడు వాడకానికి వెళ్ళిపోతుంది. లేదు అంటే మాత్రం రిటర్న్ వాడుతుంది. అది ఎందుకు రిటర్న్ వేయింది, ఈ దాంట్లో ఏం మార్పులు చేశారు అనేది కూడా అధికారులతో నిమిత్తమై ఎప్పటికప్పుడు రిపోర్ట్ అందివ్వాలని కూడా సీఎం ఆదేశించినట్టుగా మనకు తెలుస్తుంది. మరి ఇప్పుడు కొన్ని ఆలయాల నుంచి మాత్రమే విజయ డైరీకి ఆర్డర్లు వెళ్ళాయి, సీఎం ఆఫీస్ నుంచి అంత క్లియర్ కట్గా మెసేజ్ వెళ్ళినా మరి మిగతా ఆలయాల నుంచి నెయ్యి ఆర్డర్లకు ఎందుకు ఆలస్యం అవుతుంది, వాళ్ళ దాకా ఎందుకు ఇది రీచ్ అవ్వట్లేదు? ఎందుకంటే కేవలం ఇప్పటివరకు 5 ఆలయాలు మాత్రమే పెద్ద ఎత్తున విజయ డైరీకి సంబంధించి ఆర్డర్లు తీసుకున్నారు. మరి మిగతా అంటే దాంట్లో పెద్ద ఆలయాలు ఉన్నాయి, వాటి దగ్గర నుంచి ఇంకా ఏం రెస్పాన్స్ రాలేదు. దీన్ని ఏంటి కారణం? సంధ్య, ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో 5 ఆలయాలు మాత్రమే ముందుకు వచ్చాయని తెలిసింది. ఈ 5 ఆలయాలు ప్రసిద్ధి గావించింది వేములవాడ రాజరాజేశ్వర స్వామి టెంపుల్ కావచ్చు, మిగతా టెంపుల్స్ కావచ్చు. ఇవన్నీ కూడా కొన్ని కేజీలు అంటే 1500 సుమారుగా 1500 కేజీలు మాత్రం దాటలేదని చెప్పొచ్చు. ఇక 988, 1050, ఆ తర్వాత 1400, 1500 ఈ పరిరకంగానే వాళ్ళు ఆర్డర్లు ఇచ్చేయడం జరిగింది. రాబోయే రోజు చిన్న టెంపుల్లో కూడా నెయ్యి వాడాలంటే, ఆ దేవుడికి దీపం వెలిగియాలంటే కూడా ఆ నేతితోటే వెలిగిస్తారు కాబట్టి ఆ దేవుడికి దీపధూప నైవేద్యాలకు కూడా ఈ నెయ్యిని నూనెను వాడతారు కాబట్టి ఖచ్చితంగా విజయ డైరీ నుంచే వాడాలి అనేది మాత్రం ఇక్కడ ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రాలే కావచ్చు, చిన్న ఆలయాలకు కూడా. ఎందుకంటే టీటీడీ బోర్డుకు అనుబంధ సంస్థగా ఉన్న దేవాలయాలే కావచ్చు, లేదంటే తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నటువంటి దేవాలయం అంటే తెలంగాణ ప్రభుత్వ పరిస్థితిలో ఉన్నటువంటి దేవాలయాలు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ అనుబంధ సంస్థ అయినటువంటి విజయ డైరీకి సంబంధించిన పాల పదార్థాలను నూనెలను వాడాలి అనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. భద్రాచలం లేదు, కొండగట్టు లేదు, దాంతోపాటు ఐనవోలు, కొమరవెల్లి, కాళేశ్వరం, దీంట్లో నుంచి ఇంకా నెయ్యి ఆర్డర్స్కి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. అంటే ప్రభుత్వం నుంచి అంత క్లియర్ కట్ మెసేజ్ వచ్చినా కూడా అంటే టెంపుల్స్ నుంచి రెస్పాన్స్ రాకపోవడాన్ని అంటే ఆల్రెడీ నిల్వలు ఉన్నాయని అనుకోవాలా, లేకపోతే దానికి సంబంధించి మా దాకా ఆర్డర్ రాలేదు అని వాళ్ళు కాస్త నిర్లక్ష్యం వహిస్తున్నారు అనుకోవాలా? ప్లస్ సంధ్య, ఇప్పటి వరకు ఒక 5 టెంపుల్స్కి మాత్రమే ముందుకు వచ్చాయి పెద్ద టెంపుల్స్. ఇక మిగతాయి కూడా ఏదైతే మనం అన్నట్టు ఆ భద్రాచలంకు సంబంధించి కావచ్చు, కొండగట్టు కావచ్చు, లేదు అంటే ఇప్పుడు మనం చూస్తున్న ఏదైతే వేములవాడది వచ్చింది కాబట్టి కాళేశ్వరం టెంపుల్ కూడా రాలేదు. ఈ కాళేశ్వరం టెంపుల్ కూడా మనం ఇందాక ఏదైతే ఈవో
మూర్తి గారిని అడగడం జరిగింది, ఆ మారుతి గారిని. అతను కూడా మేము ఖచ్చితంగా ఇది పాటిస్తామని చెప్పడం జరిగింది. ఆ ఐనవోల్ టెంపుల్ కావచ్చు, లేదంటే ఈ మిగతా వరంగల్లో ఉన్నటువంటి భద్రకాళి టెంపుల్ ఒకటి మాత్రం ఆర్డర్ వచ్చింది. మిగతా టెంపుల్స్ కూడా ఈ టెంపుల్స్ కూడా ఖచ్చితంగా ఆర్డర్ తీసుకుంటాం అనేది మాత్రం మనకున్న సమాచారం. ఎందుకంటే అది నిన్ననే జియో ఇష్యూ అయింది కాబట్టి, ఆ ఆర్డర్ కూడా నిన్ననే వెళ్ళింది కాబట్టి ప్రతి ఒక్కరికి ఇది తెలియపరిచి ప్రతి ఒక్క టెంపుల్ అంటే చిన్న టెంపుల్స్ కాడ మొదలుకొని పెద్ద టెంపుల్స్ వరకు కూడా ప్రతి ఒక్కటి దీపధూప నైవేద్యాలతో సహా వాడాలి అనేది మాత్రం తెలంగాణ గవర్నమెంట్ ఒప్పుకొని జారీ చేసింది. అది 100% వాడాల్సిందే. గతంలో కూడా ప్రైవేటు వ్యక్తులకు మాత్రమే ఇవ్వడం జరిగింది. గతంలో ప్రైవేటు వ్యక్తుల దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది. కానీ ఇప్పుడు ప్రైవేటు వ్యక్తులు అనేది లేదు. ప్రైవేటు వ్యక్తులకు మాత్రం కళ్ళెం వేశారు. ఎందుకంటే ఆపడం జరిగింది. ప్రైవేట్ వ్యక్తులకు బ్రేక్ పడింది. ప్రైవేట్ వ్యక్తులు ఎప్పుడు కూడా అంటే నెయ్యి లాంటి పదార్థాలు సరఫరా ఉండదు. ఇక ఏదైనా స్వచ్ఛందంగా ఏదైతే గవర్నమెంట్కి అనుబంధంగా ఉన్నటువంటి విజయ డైరీ నుంచి తీసుకోవాలి అనేది మాత్రం ఇక్కడ తీసుకుంటారు అనేది కూడా మనకు అర్థమవుతుంది. ఓకే, ఒక్క నిమిషం రాజమౌళి.